విద్యార్థులందరికీ ముందుగా విద్యార్థుల జీవితాలను అంధకారం నుంచి వెలుగులోకి ప్రసాదించే పాఠశాలలు, విద్యాలయాలు. విద్యార్థిని మలుపు తిప్పేది జీవితంలో ఎలా మలుచుకోవాలో, ఎలా స్థిరపడాలో నేర్పేది విద్యాలయం. అలాంటి విద్యాలయంలో చదువుతున్న మీరు విద్యార్థులుగా నేటి సమాజంలో ఒక విష సంస్కృతి చొరబడింది. మన విద్యార్థుల పాలిట ఒక విష సంస్కృతిని విద్యార్థులు ఈ రోజుల్లో అలవాటు పడుతున్నారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. మీకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులను గుర్తుంచుకోండి. వారు ఎందుకు చెబుతున్నారో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల ప్రభావం వల్ల స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా రావడంతో ప్రతి ఒక్క విద్యార్థి వాటికి వ్యసనంగా మారిపోతున్నారు. అంటే ఆ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాటి ద్వారా విష సంస్కృతికి అలవాటు పడుతున్నారు. అంటే ఎవరో ఏదో చేశారని వారిని చూసి మేము చేయాలని కాబట్టి అలాంటి విష సంస్కృతిని విడనాడాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా మీ పిల్లల్ని చూసుకోవాలి. ఏ ఒక్కరు కూడా విద్యార్థి దశలో స్మార్ట్ ఫోన్లను వాడరాదు. ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా, ఏ క్లాస్ అయినా కానీ స్మార్ట్ ఫోన్ను వినియోగించరాదు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వకండి, వాటి వినియోగాన్ని అరికట్టండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క పౌరుడు అర్థం చేసుకుంటారని, ఆ విష సంస్కృతి బారిన పడి విద్యార్థులు వారి జీవితాలని ముక్తిపాలు చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ఆకర్షణలకు లోనై చెడు ప్రభావాలపై వారి జీవితాలను అర్ధాంతరంగా ఆపేసుకుంటున్నారు. ఈ విషయంలో నేను చాలా బాధపడి నా ఆవేదనను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ విద్యార్థులకు మొబైల్స్ ఇవ్వకండి. విద్యార్థులు కదలికలను, పిల్లలు ఏం చేస్తున్నారు విద్యార్థులు అబ్జర్వ్ చేయండి. నిరంతరం వారిపైన నిఘా ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.